ఇండస్ట్రీలో రికార్డ్స్ టార్గెట్స్ కామన్. ఏ సినిమా అయినా రికార్డ్ కొడితే దాన్ని మరో సినిమా బద్దలు కొట్టాలి. అది ఇండస్ట్రీ రూల్. ఇప్పుడు పుష్ప హీరో అల్లు అర్జున్ కూడా ఒక టార్గెట్ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అదరగొట్టేశారు. పుష్ప సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని మాస్ జాతర చూపించారు అల్లు అర్జున్. తగ్గేదేలే అంటూ ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో అలరించేందుకు రెడీ అయ్యారు. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు కంటే హిందీ ప్రేక్షకులే ఎక్కువగా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్ లో పుష్పరాజ్ అప్పట్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా ఉంది. మరి పుష్ప డైలాగ్స్ పాటలకు ఊగిపోయారు బీటౌన్ సినీ ప్రియులు. వాస్తవానికి పుష్ప పార్ట్ 1 కు తెలుగులో కన్నా హిందీలోనే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్సే కాదు, వసూళ్లు కూడా ఎక్కువగానే వచ్చాయి. అక్కడ ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 పై ఏ హిందీ సినిమాకు లేనంతగా క్రేజ్ ఏర్పడింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పుష్పరాజ్ ఇప్పుడు పార్ట్ 2తో రెడీ అవుతున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రమోషన్లు షురూ చేయనున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల కానుంది. అల్లు అర్జున్ బర్త్డే కానుకగా మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ ను చూస్తుంటే టీజర్ తో పుష్పరాజ్ ఏదో విధ్వంసం సృష్టించేట్టుగానే కనిపిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక తెలుగు సినిమాకు ఇలా బిజినెస్ జరగటం మామూలు విషయం కాదనే చెప్పాలి. అల్లు అర్జున్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ వల్ల ఇలా జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో షూటింగ్ విషయంలో డైరెక్టర్ సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ లేకుండా చూసుకుంటున్నారు. పుష్ప 2 మూవీతో ఎలాగైనా 1000 కోట్ల క్లబ్ లోకి చేరాలని బండి సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ రామ్ చరణ్, ఎన్టీఆర్, యష్ ఈ లిస్ట్ లో ఉన్నారు. తాను కూడా సింగిల్ గా వచ్చి ఆ అరుదైన ఫీట్ ను సాధించాలని అల్లు అర్జున్ చూస్తున్నారు. చరణ్, తారక్ నటించిన RRR 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF మూవీతో 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు యష్. ఇప్పుడు పుష్ప 2 మూవీకి జరుగుతున్న బిజినెస్ ను చూస్తుంటే 1000 కోట్ల మార్కును బండి చేరుకోవటం సాధ్యమే అని కామెంట్స్ వస్తున్నాయి. మరి కలెక్షన్ల పరంగా సినిమా ఆరెంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. సినీ పండితులు అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్, సినిమాపై హైప్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీ భారీ వసూళ్లతో పాటు లాభాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా KGF RRR రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాలి. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర ఉంది. ఎన్ని సినిమాలు చేసినా డిజాస్టర్సే. అయితే పడక ప్రభాస్ చేతిలో పడింది. అంతే, అమ్మడి దశ తిరిగిపోయింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా గానీ ఆ హీరోయిన్ కెరియర్ మాత్రం హిట్స్ తో దూసుకుపోతుంది. మరి హీరోయిన్ ఎవరో చూసేయండి, ఆ టార్గెట్ ఏంటో చూసేయండి. ఇండస్ట్రీలో కెరీర్ పరంగా హీరోయిన్లకు ఎదురయ్యే అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. కాస్త ఓపిక పట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి. సీనియర్ అయిపోయింది కాబట్టి ఎవరు ఆఫర్లు ఇస్తారనుకుంటే త్రిష ఏకంగా సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా నయనతారను దాటియటం ఆల్రెడీ హాట్ టాపిక్ గా మారింది. ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఐరన్ లెగ్ పేరు తెచ్చుకున్న పూజా హెగ్డేకు 3 ఏళ్లు దివ్యంగా గడిచింది. కట్ చేస్తే ఇప్పుడు గ్రాఫ్ మరీ కిందకు వెళ్లిపోతోంది. సక్సెస్ మాత్రమే మాట్లాడే పరిశ్రమలో ఇలాంటివి సహజమే. ఇక ఆదిపురుషు సీత విషయానికి వద్దాం. కృతి సనన్ గత ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. ఆదిపురుషు, షహజాదా, గణపత్ ఒకదాని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టాయి. ప్రభాస్ ఇమేజ్ పుణ్యమాని మొదటిది భారీ వసూళ్లు తేవడంతో సీతగా కృతి బాగా నప్పిందనే పేరు ఇచ్చింది. అయితే ఈ సంవత్సరం తనకు బాగా కలిసొస్తుంది. తక్కువ గ్యాప్ లో రిలీజ్ అయిన 2 సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. రివ్యూలు ఆదరహనకపోయినా తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా జనాలకు ఓ మోస్తారుగా నచ్చేసి విజయం సాధించింది. ముంబై లాంటి ప్రధాన కేంద్రాల్లో 50 రోజులకు పరుగులు పెడుతోంది. ఇటీవల విడుదలైన క్రూ కూడా ఇదే బాట పట్టింది. క్రిటిక్స్ ముక్తకంఠంతో బాగుందని మెచ్చుకోకపోయినా కంటెంట్ లో ఉన్న కామెడీ, సస్పెన్స్ 2 బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యాయి. గత 5 ఏళ్లలో ఏకంగా 10 ఫ్లాప్లతో కృతి సనన్ కెరీర్ బాగా డిఫెన్స్ లో పడిపోయింది. మిమ్మీకి జాతీయ అవార్డు రావడం మినహాయించి గర్వంగా ఫీల్ అయ్యే క్షణాలు తక్కువగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో 2024 ఫుల్ గా కిక్కిస్తోంది. మహేష్ బాబు నేనొక్కడినే, నాగ చైతన్య దోచేతో ఎప్పుడో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతి సనన్ కు ఇక్కడ మాత్రం సక్సెస్ దక్కక దూరమైపోయింది.